కర్మ సిద్ధాంతం సిద్ధాంతం కాదు, అది నిజంగా జరిగే వాస్తవమే. కర్మ చేసిన దానికొచ్చే ఫలితం కర్మ సిద్ధాంతంలో ఉంటుంది. కొంత వయసు వచ్చిన తర్వాత చాలామందికి తాను ఎందుకు ఇలా పుట్టాను, డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టలేదు, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. నిజంగా కర్మ సిద్ధాంతం ఉందా? అయితే నా పరిస్థితి ఎలా ఎందుకుంది, నేనేం పాపం చేశాను ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అని అనుకుంటాడు. మనం చేసుకున్నదే మనకి తిరిగి వస్తుంది. మామిడి పండు విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది. అలాగే మనం ఏది చేసుకుంటామో అదే తిరిగి వస్తుంది. ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అని పరీక్షించుకోవచ్చు కూడా. మనం ఏది చేస్తున్నా అది మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఈ లాజిక్ అర్థమైనప్పుడు మనం ఎవ్వరికీ కూడా హాని చేయం. కర్మ సిద్ధాంతం అర్థమైన వారు ఎవ్వరికీ ఎలాంటి హాని చేయరు. ఎందుకంటే అది తిరిగి వస్తుందని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది శాస్త్రం. తప్పకుండా కర్మ బాణానికి గురి కావాల్సిందే. పాపకర్మం ఖచ్చితంగా అనుభవించాల్సింది. దాని నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తప్పించుకోలేకపోయాడు. కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోవాలంటే ఏది చేసినా ఖచ్చితంగా మంచి చేయాలి. ఇంకా వాటి ఫలితాన్ని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. కర్మను ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా మనకి తిరిగి వస్తుంది. మనసుతో లేదా మాటతో ఎవరి గురించైనా చెడు ఆలోచిస్తున్నా ఆ చెడు అంటుకుని కూడా తీరుతుంది. మాటలతో బాధపడుతున్నది అది నీకు వచ్చి తీరుతుంది. నీవు చేతలతో చేస్తున్నా ఆ కర్మ వచ్చి తీరుతుంది. కర్మ సిద్ధాంతం చాలా కాంప్లికేటెడ్ వ్యవస్థ అని అంటారు. జన్మ జన్మలు ఇది కొనసాగుతుంది. కర్మలను బట్టే ఏ ఇంట్లో పుట్టాలి, ఏ తల్లి కడుపులో పుట్టాలో కూడా నిర్ణయిస్తారు. తల్లి గర్భంలోంచి బయటికి వచ్చేలోపు గత జన్మలో చేసినవి గుర్తుకొస్తాయి. గర్భంలోంచి బయటికి వచ్చిన తర్వాత కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కష్టాలను కడుపులో ఉన్నప్పుడు నిర్ణయిస్తారు. డబ్బు ఇచ్చినా ఆరోగ్యం ఇచ్చినా ఏదో ఒక మెలిక కర్మ పెడుతుంది. ఆరోగ్యంగా ఉన్నా మళ్ళీ ఏదో ఒక లోపం పెడుతుంది. కర్మ చాలా శక్తివంతమైనది. ఏ ఫలితం వచ్చినా నవ్వుతో దాన్ని తీసుకోగలిగితే కర్మ సిద్ధాంతం నుంచి బయటపడచ్చు. ఏ కష్టం వచ్చినా ఈ జన్మలో అయిపోతుంది అనే భావనతో కలిగి ఉండండి. కర్మ సిద్ధాంతాన్ని కర్మకు వదిలేసి మన పనులను మనం చేసుకుంటూ ఉంటే దాని నుంచి సులభంగా బయటపడతాం. కోరికలను బట్టే మన పనులు చేష్టలు ఉంటాయి. చేష్టలను బట్టే అలవాట్లుంటాయి. అలవాట్లను బట్టే ప్రవర్తన ఉంటుంది. అతని ప్రవర్తనే అతని వ్యక్తిత్వం. ఉద్దేశపూర్వకంగా చేసిన పనులు మాత్రమే కర్మలవుతాయి. ప్రస్తుతం జరుగుతున్నది జరగబోయేది అంతా కర్మలను బట్టే ఉంటుంది. కర్మ సిద్ధాంతం గురించి అన్ని మతాల్లోనూ చెప్పారు. అది హిందూ ధర్మమైనా క్రైస్తవమైనా ఆఖరికి ముస్లిమ్స్ అయినా కర్మ వల్ల అన్నీ జరుగుతాయి. ఒకటి ఫలం, ఇంకోటి సంస్కారం లేదా ప్రవర్తన వల్లే మన కర్మ ఆధారపడి ఉంటుంది.